కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం పోయే కాలమో ఏకంగా 18 గుళ్లకు నోటీసులు పంపించి కూల్చివేతలకు సురువు అవుతుంది. సో ఈ మాట నేను అంటున్నది కాదు, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అంటున్నటువంటి మాట. సో ప్రస్తుతం మనం జగద్గిరి గుట్టలో ఉన్నాము. హైదరాబాద్ జగద్గిరి గుట్టకు సంబంధించి ఈ జగద్గిరి గుట్టలో గుట్ట పైన దాదాపు 27 దేవాలయాలు ఉన్నాయి. చిన్న చితక అన్ని దేవాలయాలు కలిపితే 27 దేవాలయాలు ఉంటాయి. 27లో 18 దేవాలయాలకు హైడ్రా నోటీసులు ఇచ్చింది. ఆ దేవాలయాలకు సంబంధించి ఎవరైతే నిర్మాణాలు చేపడుతున్నారో నిర్మాణాలని ఆపేయాలి. సో దానికి సంబంధించి మీ దగ్గర ఎటువంటి ఎవిడెన్స్ ఉన్నాయి, సో ప్రభుత్వ స్థలంలో మీరు అక్రమంగా గుళ్ళని ఎలా నిర్మిస్తారంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే నోటీసులు పంపించేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. సో దాదాపుగా ఈ యొక్క జగద్గిరి గుట్టకు సంబంధించి మనం చూసుకున్నట్టయితే గుట్ట మీద 27 నుంచి 28 వరకు అన్ని దేవాలయాలు ఉంటాయి. అయ్యప్ప స్వామి దేవాలయం కావచ్చు, శివాలయం కావచ్చు, గోవిందరాజ స్వామి ఆలయం కావచ్చు, సో షిరిడి సాయిబాబాకు సంబంధించిన ఆలయం కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే మొత్తం 27 దేవాలయాలు ఉంటాయి. సో 27 దేవాలయాలకు సంబంధించి హైడ్రా కమిషనర్ రంగనాథ్ నోటీసులు ఇవ్వడం, సో నోటీసులతో ఎక్కడటువంటి ఆలయాలకు సంబంధించినటువంటి ఎవరైతే నిర్మాణం చేపడుతున్నారో వీళ్ళంతా కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి హిందూ భక్తులు, స్థానికంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్కు ఫిర్యాదు చేశారు. సో దయచేసి మీరే మమ్మల్ని కాపాడాలి, సో హిందూ ధర్మాన్ని మీరే రక్షించాలి. ఇక్కడ ఉన్నటువంటి హిందూ దేవాలయాలకు కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా నోటీసులు ఇచ్చింది. సో ఇక్కడ ప్రభుత్వ స్థలంలో ఈ యొక్క దేవాలయాన్ని ఎలా నిర్మిస్తారంటూ ఖచ్చితంగా వాటికి మీరు డాక్యుమెంట్స్ చూపించాలి, ఈ నోటీసులకు మీరు స్పందించాలి, లేకపోతే మళ్ళీ నోటీసులు పంపిస్తామంటూ మమ్మల్ని హైడ్రా అధికారులు హెచ్చరిస్తున్నారంటూ సో కొంతమంది ఎంపీ ఈటెల రాజేందర్ దగ్గరికి వెళ్ళినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే మల్కాజ్గిరి ఎంపీ బీజేపీ నాయకులు ఈటెల రాజేందర్ ఇక్కడికి వచ్చి సో జగద్గిరి గుట్టలో ఉన్నటువంటి 27 ఆలయాల్ని సందర్శించారు. ప్రధానంగా 18 ఆలయాలకైతే ఆ నోటీసులు వచ్చినటువంటి పరిస్థితి. సో ఈటెల రాజేందర్ మాట్లాడుతూ గతంలో అల్వాలలో 60 ఏళ్ల కిందట ఒక కాలనీలో ఏర్పడినటువంటి అమ్మవారి ఆలయానికి కూడా నోటీసులు ఇచ్చి అక్కడ ఎవరు తీసుకునేవారు లేదని ఆ ఆలయానికి నోటీసులు అంటించిపోయినటువంటి పరిస్థితి మనం చూసినాం. సో ఇంత దిగజాడు రాజకీయాలు, ఇంత మతోన్మాదమైనటువంటి రాజకీయాలు, ఇంత హిందువులను దెబ్బతీసేలా, హిందువుల మనోభావాల్ని దెబ్బతీసేలా రాజకీయాలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి. హైడ్రా వచ్చిన తర్వాత అనేకమైనటువంటి కుటుంబాలు రోడ్ల పాలైనటువంటి పరిస్థితి మనం చూసాం. సో హైడ్రా వచ్చిన తర్వాత బుచ్చమ్మ లాంటి వాళ్ళు మరణించారు. సో హైడ్రా వచ్చి మూసీ నది పర్వక ప్రాంతంలో ఉన్నటువంటి పేదల బతుకుల్ని ఆగం చేసింది. భయంతో బిక్కుమంటూ రాత్రింబగలు కావలి కాస్తూ బతకాల్సినటువంటి పరిస్థితి కేవలం హైడ్రాని తీసుకొచ్చింది. సో రంగనాథ్ గురించి మాకు తెలుసు, చాలా నిజాయితీపరుడు, చాలా జెన్యూన్ పర్సన్. బట్ హైడ్రా కమిషనర్గా రంగనాథ్ నియమితులైన తర్వాత కొంత ఆయనలో మార్పు వచ్చింది. సో ఖచ్చితంగా రంగనాథ్ గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి కేవలం ఇటుక గోడలు, సిమెంట్ పిల్లలు అనుకోవద్దు. ఇవంతా కూడా హిందువుల ఆత్మాభిమానం, మనోధైర్యం. సో దయచేసి హిందువుల దేవాలయాన్ని ముట్టుకుంటే మాత్రం మేము ఊరుకోము. సో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద మేము తిరగబడతామంటూ ఈటెల రాజేందర్ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఒక్కసారి ఈటెల రాజేందర్కి సంబంధించినటువంటి మన కామెంట్స్ కనుక చూస్తే జగద్గిరి గుట్టలోని 18 దేవాలయాలకు హైడ్రా నోటీసులు ఇచ్చింది. ఆ దేవాలయాల్లో దగ్గరికి వెళ్ళినటువంటి ఈటెల రాజేందర్ ఈ నోటీసులు వెనక్కి తీసుకోవాలంటూ ముఖ్యమంత్రికి లేఖ రాస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ లేఖ రాస్తానని చెప్తున్నా ఉన్నాడు. మరోవైపు మా విశ్వాసాల మీద దాడి జరుగుతుంది, ఈ ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తుందో ఏం పోయే కాలమో కానీ గుళ్ళకు నోటీసులు ఇచ్చారు అంటూ చాలామంది మాకు ఫోన్లు చేస్తున్నారంటూ ఈటెల రాజేందర్ చెప్తా ఉన్నాడు. జగద్గిరి గుట్ట పేదవాళ్ళ అడ్డా. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ప్రజలు అక్కడ ఉపాధి లేక పొట్టకూటి కోసం, బ్రతుకుదేరుడు కోసం ఇక్కడికి వచ్చి జగద్గిరి గుట్టలో వాళ్ళు ఆశ్రయం తీసుకొని ఇక్కడ ఉంటున్నారు. ఒక తరం కష్టపడితే ఇక్కడ 50 గజాలు ఇల్లు కట్టుకుంటున్నారు. మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. కులాలకు అతీతంగా అందరూ కలిసి చందాలు వేసుకుంటున్నారు. దేవాలయం నిర్మించుకొని వాటిని కాపాడుకుంటున్నారు. ఈ దేవాలయాలు లేకపోతే ఈ గుట్టలో ఉన్న ఈ స్థలం కూడా ఎప్పుడో కబ్జా అయ్యేది. సో ఇప్పుడు ఈ గుళ్ళకే నోటీసులు ఇచ్చారు. గుళ్ళ పేరుతో కబ్జా చేసి అమ్ముకునే దౌర్భాగ్యులు ఎవరు లేరంటూ ఇక ఎందుకంటే దేవునితో ఎవరు పెట్టుకోరు. ఈ పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎందుకో తెలియదు కానీ ఇప్పుడు ధర్మంతో పెట్టుకోవద్దు, ప్రజలు విశ్వాసాలని కించపరచొద్దు, ప్రజల్ని ఇబ్బందికి పెట్టొద్దు అంటూ రాజ్యానికి 3 లక్షణాలు ఉండాలంటూ ఈటెల రాజేందర్ ఈ జగద్గిరి గుట్టను సందర్శించి ఇక్కడ మాట్లాడినటువంటి మాటలు. విశ్వాసాలతో చెలగాటమాడిన వారు, పేద ప్రజలతో గోక్కున్న వారు ఎప్పుడు ముందరపడేటువంటి చరిత్ర చదువుకోవాలంటూ ముఖ్యమంత్రి సలహా ఇస్తున్నారు. సో ఈ మధ్య ముఖ్యమంత్రి దగ్గర చర్చ జరుగుతుందట. ఈటెల రాజేందర్ నిద్రపోతున్నాడా లేదా, ఏదైనా సమస్య ఉంది అనగానే మనకు తెలియకముందే ఆయన పోయి అక్కడ అడ్డా పెడుతున్నాడంటూ మరి నేనున్నదే అందుకు కదా ముఖ్యమంత్రి గారు, నేను ఎన్నికలప్పుడు
ప్రజలకు కాలికి ముళ్ళు గుచ్చుకుంటే పన్నుతో పీకే సర్వీస్ చేస్తానంటూ హామీ ఇచ్చా. అందుకే తెలంగాణ ఉద్యమ సమయంలో ఇదే చౌరస్తాలో ఇసుక పోస్తే రాలనంత జనంతో ఉద్యమాన్ని ఉవ్వెత్తులు లేపిన ఈ గడ్డ ఇది తెలంగాణ బిడ్డల అడ్డ. జగదీర్గుట్టకు అన్ని జిల్లాల నుంచి ప్రత్యేక బస్సులుంటాయి. ముఖ్యమంత్రి గారు మా జగదీర్గుట్ట వాళ్ళు హైటెక్ సిటీ దగ్గర 50 ఎకరాల భూమి కబ్జా ఎవరు పెట్టరు? 15 నెలల కాలంలో బ్రోకర్లు ఎలా వాలిపోయారు? మీ దగ్గర బంధువులు ఎలా వాలిపోతున్నారు అంటూ నేను అడుగుతున్నానంటూ ఈటల రాజేందర్ ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ అయ్యప్ప స్వామి దేవాలయం ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇక్కడ విజువల్స్లో. ఇట్లా చాలా దేవాలయాలు ఉన్నాయి. ఇది ఒక అయ్యప్ప ఆలయం శివాలయం ఉన్నట్టుంది. ఆ ముందుకు పోతే మనకు మల్లన్న స్వామి దేవాలయం, ఇక్కడ ఈ రేకుల షెడ్ లాగా కనిపిస్తుంది ఇక్కడ సాయిబాబా దేవాలయం. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ గుట్ట మీద చాలా దేవాలయాలు ఉన్నాయి. దాదాపు 27 నుంచి 28 వరకు దేవాలయాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. బట్ 18 దేవాలయాలకు మాత్రమే నోటీసులు ఇచ్చారని చెప్తా ఉన్నారు. ఈ 18 నోటీసులు దేవాలయాలకు సంబంధించి ఎవరైతే ఆ దేవాలయాల నిర్మాణాలు చేపడుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా స్పందించాలి, మీ దగ్గర ఉన్నటువంటి లీగల్ డాక్యుమెంట్స్ మాకు చూపించాలంటూ వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. బట్ ఏదేమైనప్పుడు మాత్రం ఈటల రాజేందర్ చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఈ వార్త కావచ్చు కొంత చర్చనీయాంశంగా మారుతుంది. నిజంగానే దేవాలయాలకు నోటీసులు ఇవ్వడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. ఎక్కడా చూడలే, ఏ ప్రభుత్వంలో చూడలే, కేవలం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తున్నాం. గతంలో అల్వాలలో ఒక అమ్మవారి దేవాలయానికి నోటీసులు అంటించినటువంటి చరిత్ర హైడ్రాది. మళ్ళీ జగద్గిరిగుట్టలో ఉన్నటువంటి 18 దేవాలయాలకు నోటీసులు ఇవ్వడం అనేది సబబం కాదు. హిందువుల మనోభావాలని దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ హైడ్రా రేవంత్ వ్యవహరిస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా ముఖ్యమంత్రికి లేఖ రాస్తాను. ఇక్కడ ఉన్నటువంటి జగద్గిరిగుట్టలో ఉన్నటువంటి పేద ప్రజల అండగా, పేద ప్రజలకు భరోసాగా నేను ఖచ్చితంగా ఉంటానంటూ ఈటల రాజేందర్ చెప్తా ఉన్నారు. కాబట్టి చూద్దాం, మనం కూడా ఎప్పుడు గుళ్ళకు నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి మనం ఎక్కడ చూలే. బట్ ఫస్ట్ టైం 18 గుళ్ళకు నోటీసులు ఇవ్వడం అనేది, మరి ఇదంతా కూడా ప్రభుత్వ స్థలం 647 ఎకరాలు సంబంధించి ప్రభుత్వ స్థలం ఉంటే 647 సర్వేకి సంబంధించి అక్కడ కొంత ఈ గుట్ట మీద మొత్తం 3-4 ఎకరాల భూమి ఉంటుంది. ఈ గుట్ట మీద 3-4 ఎకరాల్లో చాలా వరకు గుళ్ళ నిర్మాణం ఉంది. ఒక్కొక్క గుడి 5 గుంటలు, ఒక్కొక్క గుడి 10 గుంటలు, ఒక్కొక్క గుడి 2 గుంటలు, ఇట్లా స్థలాన్ని వాళ్ళు ఆక్రమించుకొని అక్కడ గుళ్ళు కట్టుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి హైడ్రా కమిషనర్ రంగనాథ్ కావచ్చు, ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ ఈ యొక్క జగదీర్గుట్టకు సంబంధించినటువంటి ఈ 18 గుళ్ళ నోటీసు విషయంలో మరి ఎట్లా స్పందిస్తారు, ఏం చేస్తారు అనేది చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఏదేమైనప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి గుళ్ళకు సంబంధించిన వాళ్ళందరూ కూడా మేము ధర్మాన్ని రక్షించడానికి మా కులదైవాల్ని ఇక్కడ మేము ప్రతిష్ఠించుకొని పూజలు చేస్తూ ఉన్నాం తప్ప ఎక్కడ కూడా ప్రభుత్వ స్థలాన్ని మేము కబ్జా చేయలేదు. దయచేసి ప్రభుత్వం ఆ నోటీసుల్ని వెనక్కి తీసుకోవాలంటూ ఇక్కడ ఉన్నటువంటి ఆలయానికి సంబంధించిన వాళ్ళంతా కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి చూద్దాం ఈ నోటీసుల విషయంలో ముఖ్యమంత్రి ఎట్లా స్పందిస్తాడు. ఈటల రాజేందర్ లేఖ రాస్తా అంటున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి ఆలయానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఆలయాలను పునరుద్ధరిస్తూ ఉన్నాం, మేము ధర్మాన్ని కాపాడేందుకే ఈ రకమైనటువంటి ఆలయ నిర్మాణాలు చేపడుతున్నామంటూ వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి మరి 18 గుళ్ళ నోటీసు విషయం ఎక్కడ దాకా పోతుందో, ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాల్సినటువంటి అవసరం ఉంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, జగదీర్గుట్ట. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.